టీ5 న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. విఘ్నాలను తొలగించి విజయపదంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, టెస్కాప్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్ రావు, తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను ఆశీర్వదించి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఓకే రెడీ సార్. ఓకే సార్. స్వస్తి శ్రీ విశ్వావసరః సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. కాదు ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ గారు మొదటి పూజ వారికి స్వాగతం సుస్వాగతం.
అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిషా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది. మెదక్ జిల్లాను ముంచెత్తిన వాన. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్దశంకరంపేటలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షం పడింది. టేక్మల్లో 20.1, రాయంపేటలో 17.9, శివనూరులో 16.5, సర్దన్లో 16.1లో వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరింది. సంగారెడ్డి, నిజాంపేట, కల్హేరు, మానేరు, కడ్పలో 17 నుండి 17 సెంటీమీటర్ల వాన పడింది. జిల్లాలోని మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏడుపాయల వనదుర్గ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఏం బండి కొట్టుకోవద్దున్నా ఇప్పుడు నువ్వు పడేసింది ఇంకో నాటో అయితే పొరపడదు లేపి వెళ్ళిపోయాడు కొట్టుకోపోదు నీళ్ళకు కుదలు ఏది 5 గంటల 4 గంటల అయింది. ఆకులు తుమ్ము కూడా అవన్నీ వచ్చి ఇంటికి పడేసి ఇంకా అమ్మనే ఎవరైనా తీసుకోవచ్చు. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి, అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య. 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది గణేష్ చతుర్థికి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాకినాడ నగరంలో జేమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. దీని తయారీకి దాదాపు 2 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్లు వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మెదక్ జిల్లా భారీ వరదల్లో మునిగిపోయిన గ్రామం. కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూబ్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పుపై ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు. తమను కాపాడాలని గ్రామస్తులు ఆర్తనాదాలు. దూబ్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ
మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. యూరియా కోసం రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో లైన్లో నిలబడి యాస్టకొచ్చి రైతులు నిరాశ పడుతున్నారు. పొద్దున ఉదయం నుంచి పడికాపులు కాస్తున్నాం. మా లైన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియటం లేదు. ఇప్పటికైనా రైతులు ఒక మంచి ఆలోచన చేసి ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 10 సంవత్సరాలు ఇలాంటి కష్టాలు రాకుండా యూరియా సరిపడా రైతులకు అందించడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పటికైనా రైతులు ఆలోచించి ఏ విధంగా ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోనో ఒకసారి మీరే ఆలోచించండి. దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. రైతులందరికీ ఒకసారి ఆలోచన చేయండి. మా ఎంపీడీసీ గారు కూడా లైన్ నిలబడ్డారంటే అది గొప్ప వ్యక్తే. ఇవన్నీ ఇక్కడ పాత రైతులు వీళ్ళు రైతులే కారట. వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు. భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలపై మరి ఆశీస్సులు ఉండాలని, రాబోయే సంవత్సరంలో సుఖ సంతోషాలతో వారి వ్యాపారాలు, రైతాంగం, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని కోరుతూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా లింగాలగన్పూర్ మండలంలోని పలు గ్రామాలలో 2,75,00,000తో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి? 24. ఎన్ని బేస్మెంట్లు కట్టుకున్నారు? 22 ఎంతమందికి బిల్స్ వచ్చినాయి? మరి ఒక ముగ్గురికి రాలేదు సార్. 19 మందికి బేస్మెంట్ బిల్ పడ్డాయి. అందరికీ బేస్మెంట్. ఒక ముగ్గురికి మాత్రం. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పనుల జాతర కార్యక్రమాన్ని 22 ఆగస్టు నుంచి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. మొత్తంగా లింగాలగనపురం మండలంలో 14 గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో మాత్రమే సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడానికి మన మండలానికి 2,75,00,000 రూపాయలు మంజూరైంది. 14 గ్రామాల్లో 2,75,00,000 రూపాయలు మంజూరైతే నేను ఈరోజు 9 గ్రామాల్లో వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒక నెల 15 రోజులలో, మాక్సిమం 45 రోజులలో ఈ 2,75,00,000 రూపాయల విలువైన సీసీ రోడ్లకు, సైడ్ డ్రైన్స్ కు పనులు పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక రోజు వచ్చి వీటన్నిటిని కూడా మనము ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నెల్లిట్లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీటిపారుదల రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తాను.
దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులన్నింటినీ కూడా ప్రజలు, రైతాంగం నా మాట పట్ల నమ్మకంతో, నాపై ఉన్న విశ్వాసంతో నాకు ఓట్లేసి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నేను దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నీటిపారుదల రంగ అధికారులతోని, ఇంజనీర్లతోని, ప్రభుత్వంతోని కూడా అనేక సందర్భాలలో మాట్లాడి ఇప్పటికే చాలా శాంక్షన్స్ తేవడం జరిగింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ఉపకాలువలో ఉన్న పూడికతీత జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. వర్షాలు రావేమో అనుకున్న పరిస్థితులలో ఆ కాలువ ద్వారా, ఆ ప్రధాన కాలువ ద్వారా 1L నుంచి 10L వరకు నవాబ్పేట రిజర్వాయర్ వరకు కూడా అన్ని ప్రధాన కాలువలో, ఉప కాలువలలో నవాబ్పేట చెరువు వరకు కూడా గోదావరి జలాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అశ్రవపల్లి కుడి కాలువ ద్వారా దాదాపు 38,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఆ 38,000 ఎకరాలలో ప్రధానంగా రఘునాథ్పల్లి, లింగాలగనపురం మండలాలకు సంబంధించి 18,000 ఎకరాలు ఉన్నది. ఈ కాలువ పనులను కూడా మనం పూర్తి చేయాలి. పూడికెత్తి అసంపూర్తిగా కాలువ పనులు ఉన్నాయని చెప్పి 1-2 సార్లు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం, నేరుగా కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను తీసుకొని కాలువల మీదకి వెళ్ళడం, వారికి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళ వెంటబడడం వల్ల చివరికి మనము అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువులోకి గోదావరి జిల్లాలో తీసుకువెళ్ళగలిగాం. ప్రధాన కాలువనే కాకుండా ఆ కాలువకున్న 18 ఉపకాలువలు, 20 ఉపకాలువలు, 1L to 20L 20 ఉపకాలువల ద్వారా కూడా మనము సాగునీరు రైతులకు అందించడం జరిగింది. వర్షాలు పడకముందే నియోజకవర్గం జఫర్గఢ్ మండలం, వర్ధన్నపేట నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, కొంత తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలం, ఇవన్నీ కూడా మనకు ఆ కాలువ ద్వారా ప్యాకేజ్ 6 థర్డ్ ఫేజ్ కింద ఉన్న కాలువ ద్వారా మనకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అయితే అది గతంలోనే ఆ కాలువ మంజూరైంది. కాకపోతే మధ్యలోనే కాంట్రాక్టర్లు ఇది లాభసాటిగా లేదని చెప్పి కాలువ పనులను ఆపేసి 1 year అయింది. నేను రాకముందే కాలువ పనులు దాదాపు 1.5 year నేను రాకముందే కాలువ పనులన్నీ కూడా ఆపేశారు. దాన్ని కూడా ఆ కాలువ పనులను కూడా వెంటనే చేపట్టాలి. ఈ 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి నేను, యశస్విని రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, నాగరాజు గారు, మేము అందరం కూడా వారికి దృష్టికి తీసుకొచ్చాను. నేను దాన్ని ఎక్కువగా ఫాలోఅప్ చేయడం జరిగింది. ఎందుకంటే హెడ్ వర్క్స్ అన్నీ మన జఫర్గఢ్లో ఉంటాయి. జఫర్గఢ్లో కాలువలు రిజర్వాయర్ అయితేనే కిందికి నీళ్ళు పోతాయి, లేకుంటే కిందికి నీళ్ళు పోవు. అందుకని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ఎస్టిమేట్ చేపించాం. ఇప్పుడు దానికి గతంలో 450 కోట్ల రూపాయలు మంజూరు అయింది. అది సరిపోదని చెప్పి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ తయారు చేశారు. ఇప్పుడు 1015 కోట్లకు వచ్చింది. అది ఆ 1015 కోట్లకు వచ్చిన ప్యాకేజ్ 6 థర్డ్ ఫేజ్ యొక్క సవరించిన అంచనాలను కూడా త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతున్నది. తద్వారా 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు రాబోతుంది. ఈ విధంగా 4 ప్రధానమైన పనులు మన నియోజకవర్గానికి సంబంధించినవి. ఇవాళ స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వచ్చే ప్రధాన కాలువ కానివ్వండి, దాని లైనింగ్ కానివ్వండి, లేదా అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథ్పల్లి, లింగాలగనపురం మండలాలకు వచ్చే సాగునీరు కానివ్వండి, గండిరామారం ద్వారా, గండిరామారం కుడి కాలువ ద్వారా 6 గ్రామాలకు సాగునీరు అందించే అవకాశము, చివరిగా 6వ ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ కింద 4 నియోజకవర్గాలలో దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు అందించే పనులకు వీటన్నింటి బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు.
మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామలకి మధ్య ముదురుతున్న విభేదాలు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిపై అందరి ముందు తన అక్కస్ వెళ్లగక్కిన మందుల శ్యామ్లు, మీకు చెక్కులు కావాలంటే నన్ను అడగండి, నేను ఇప్పించకపోతే అప్పుడు ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటూ అందరికీ చెప్పిన మందుల శ్యామ్ ఆ మాటలు విని మందుల శ్యామ్లపైకి ఎగబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు. దీంతో గందరగోళంగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం. వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, పోలపాక ప్రసాద్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కుమ్మరి రాజశేఖర్, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. రాబోయే తరానికి, భవిష్యత్తులో తరానికి చక్కటి స్ఫూర్తి చాటండి. ఎందుకంటే ఈ వినాయక చవితి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిష్ఠతో 9 రోజులు వాళ్ళు ఉత్సవాలు చెప్తారు. ఈ యొక్క స్ఫూర్తిని ప్రజలకు చాటాలని మరొక్కసారి తూర్పు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి బీట్స్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయిని వేధిస్తున్నాడని బానో తంజిరామ్ అనే యువకుడికి దేహశుద్ధి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం.
జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. చాలా మీ పని చాలా ఉంది బండ చాలా మీ పని పోతున్నా పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెంట్ మీ కామెంట్ సర్పరాజ్ కాటే పోయినాయి ఒకటి 2 3 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు కంబా చదివితే బాగుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.